స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మార్కెట్ మిత్రులు అందరికీ కూడా నమస్తే అండి. సో ఎలా అనిపించింది ఈరోజు ట్రేడింగ్ మీకు అసలు? యాక్చువల్లీ నాకైతే నిఫ్టీలో నేను 3 ట్రేడ్స్ సక్సెస్ఫుల్గా తీసుకున్నానండి. ఇంట్రాడే ట్రేడ్ ఈరోజు ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ నేను 651 రూపీస్ ప్రాఫిట్స్లో వచ్చానమాట. సో సర్లే సెకండ్ ట్రేడ్ తీసుకునేటప్పటికి ఏమైందంటే అది 1257 రూపాయలు మైనస్ అయింది. సో అది ఎలా అయినా మనం లాస్ని మనం భర్తీ చేయాలని చెప్పేసి ఇంకా నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్ తీసుకున్నానండి. ఇంకో ట్రేడ్లో 140 రూపీస్ ప్లస్ అయిందనమాట. ఎగ్జిట్ అయిపోయాను. కానీ తర్వాత 4గో ట్రేడ్ ఎందుకో తీసుకోవాలనిపించింది. సర్లే 4గో ట్రేడ్ ఒక్కసారి చేద్దాం, కొంచెం తగ్గిద్దాం అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. అది 493 రూపాయలు మైనస్ అయిందనమాట. సో ఇంకా సర్లే, ఇంకా ఓవర్ ట్రేడ్ అవుతుంది ఇంకా, ఎందుకని నేను క్లోజ్ చేశాను అనమాట. దాంతో ఈరోజు కరెక్ట్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో 945 రూపీస్ చూపిస్తున్నప్పటికీ కూడా అందులో ఏంటంటే అది ఇంకొంత మైనస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం 800 రూపీస్ బరాబర్లో మనం మైనస్ అయితే మనం అయ్యిందనమాట. సో నాకు ఎందుకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మనం కూడా డే ట్రేడర్, తెలుగు యూట్యూబర్, అంత హై పొటెన్షియల్ ఉన్న కంటెంట్ క్రియేటరే. ఎందుకో బ్రేక్ తీసుకునేటప్పటికి నాకు నేను మస్తు మాటలు మైనస్, ఇప్పుడు ప్రాఫిట్ సంపాదించినాను, మళ్ళీ లాస్ అవుతున్నాను, మళ్ళీ లాస్ అయింది మళ్ళీ రికవర్ చేస్తున్నాను, మళ్ళీ ప్రాఫిట్స్లోకి వస్తున్నాను, మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ లాస్ అవుతున్నాను. సో ఈ విధంగా ఏంటంటే సర్కిల్. అసలు ఏదైనా ఈక్విటీస్ నుంచి ఏమైనా సంపాదించానంటే జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ ఒకటి సంపాదించాను, కానీ తీస్తున్నాను, వస్తున్నాను, ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, అలా అవుతుంది తప్ప ఫుల్ ఎంతగా ప్రాఫిట్ అనేది పుష్ అవ్వట్లేదు అనమాట. మేబీ ఈ స్ట్రాటజీస్ పని అవుదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకొంచెం వేరే స్ట్రాటజీస్తో రావాలనుకుంటున్నాను నేను. సో ఆపదలుచుకోవట్లేదు, చేస్తాను, బట్ కానీ ఇట్స్ విల్ టేక్ ఎ టైం అనమాట. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొంత ఈక్విటీ ట్రేడింగ్ కూడా చేయడం జరిగిందండి. సో ఈక్విటీ ట్రేడింగ్స్లోకి వచ్చేటప్పటికి నేను వరుణ్ బెవరేజెస్ నేను ఒక 16 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. మీరు నా ఆదివారం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో 16 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను కదా, అది ఈరోజు అమ్మేశాను అనమాట. అందుకని ఈరోజు కొంచెం చేంజ్ వచ్చిందని అది లాభానికి అమ్మేశాను. అంతే, ఒక 100 రూపీస్ అలా ఉన్నదనమాట, దానికి అమ్మేశాను. సో మహా అయితే దానికి ఒక 20 రూపీస్ పడుతుంది. ఏది ఆ షేర్స్ అటు ఇటు 16 షేర్లకి అటు ఇటు ట్రేడ్ అవ్వడానికి. కొనడానికి 10 రూపాయలు తీసుకున్నది అండ్ అమ్మడానికి ఒక 12 రూపీస్ అని తీసుకుంటే 22 రూపీస్ అనమాట. సో అంటే 80 రూపీస్ సంథింగ్ అరౌండ్ నాకు ప్రాఫిట్ అనమాట. సో అది వదిలేసండి. సో ఏదో సంథింగ్ ఉడత సాయం అనమాట ఈరోజు మైనస్లోను. అండ్ తర్వాత ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్తో ఒక 77 షేర్స్ తీసుకున్నానండి. ఓకేనా, అంటే ఈక్విటీ ట్రేడింగ్స్ కదులుతుంది, నా ఎక్స్పెక్టేషన్స్ కదులుతున్నాయి అనమాట. సో అందుకని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఒక 77 షేర్స్ తీసుకున్నాను. మీకు గ్రాఫ్ చూపిస్తాను, ఎందుకు తీసుకున్నాను ఏంటని మీకే అర్థమవుతుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటే జస్ట్ ఏం లేదండి, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. సో మ్యాక్సిమం అది మళ్ళీ బూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా ఒక 7 days ర్యాలీ అనమాట. అంటే శుక్రవారం వరకు వెయిట్ చేస్తాను. శుక్రవారానికి 135కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని శుక్రవారం వరకు వెయిట్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. మరి ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్, ఆల్ ఆఫ్ యూ. మరి ఉంటాను, మరి బాయ్.